కాసేపట్లో సీఎం క్యాంప్ ఆఫీస్ కు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వెళ్లనున్నారు. సీఎం జగన్ తో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ కానున్నారు. ఆ తర్వాత తిరిగి ఆర్కే వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి టికెట్ దక్కకపోవడంతో ఇటీవల వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అయితే 2 రోజుల కిందట ఎంపీ విజయసాయిరెడ్డితో ఆర్కే చర్చలు జరిపారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, ఏదైతే ఇప్పుడు ఆర్కే తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం ఏదైతే ఉన్నా అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఆల్రెడీ ఆయన వైసీపీకి రాజీనామా చేశారు, ఇటు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు, మళ్ళీ ఇటు వైసీపీలోనే రావడానికి దారి తీసిన కారణాలేంటి? హరీషా, మరి కాసేపట్లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి రాబోతున్నారు. సీఎం జగన్ ని కలవబోతున్నారు. 11:30కు ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చి సీఎం జగన్ కలవబోతున్నారు. ప్రస్తుతం సీఎం కళ్యాణ వస్తు కార్యక్రమం లాంచ్ చేస్తున్నారు కాబట్టి కార్యక్రమం తర్వాత ఆర్కే సీఎం జగన్ కలవబోతున్నారు. అయితే మరొకసారి సొంత బూటికి అయితే ఆర్కే రాబోతున్నారు. మధ్యాహ్నం అంటే కలిసిన తర్వాత పార్టీలో కూడా చేరబోతున్నారు. ఎందుకంటే ఇటీవలే తను పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవి రెండింటికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి. రాజీనామా చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. షర్మిల వెంటే ఆయన ప్రయాణించారు. షర్మిల ఏపీసీసీ చీఫ్ గా ఎన్నికైనటువంటి అప్పటి నుంచి కూడా ఈ షర్మిల వెంటే తిరిగారు. దాంతో పాటు ఆ షర్మిలతోనే నా ప్రయాణం అంటూ కూడా ఆర్కే ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి కాసేపట్లో సీఎం జగన్ వద్దకు ఆర్కే రాబోతున్నారు. ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా ఆర్కేతో మంత్రాలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి నేరుగా రంగంలోకి దిగి ఆర్కేతో సంప్రదింపులు జరిపారు. ముఖ్యంగా మంగళగిరిలో బలమైన నేతగా ఉన్నటువంటి ఆర్కేను పార్టీలోకి మరోసారి తీసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లోకేష్ ని ఓడించాలనేది వైఎస్ఆర్సీపీ ప్రధాన టార్గెట్ గా పెట్టుకుంది. కాబట్టి ఇందులో భాగంగా ఆర్కేను తీసుకొచ్చారు. అయితే ఆర్కే మంగళగిరికి పోటీ చేసే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. ఎందుకంటే మంగళగిరిలో బీసీ అభ్యర్థిని నిలపాలని ఆల్రెడీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి డెసిషన్ కూడా జరిగింది. కాబట్టి మంగళగిరిలో ఆర్కేని వినియోగించుకుంటూ లోకేష్ ను ఓడించాలంటూ కూడా వైసీపీ ఒక వ్యూహాన్ని ముందుకు తీసుకొచ్చింది. దీంతో పాటు ఆర్కేకి ఏ విధమైనటువంటి స్థానం పార్టీలో కల్పిస్తారనే దానికి సంబంధించి కూడా ఈ రోజు సీఎం జగన్ ని కలిసిన తర్వాత తెలిసిపోతుంది. మరి కాసేపట్లోనే ఆర్కే క్యాంప్ కార్యాలయానికి రాబోతున్నారు. సీఎం జగన్ కలిసిన తర్వాత పార్టీలో జాయిన్ కాబోతున్నారు. హరీషా, ఓకే, రైట్, థ్యాంక్ యూ దుర్గా.